ఏదో పేరు చెప్పినట్టున్నావు. ప్రియా సార్. ప్రియా ఏ ఊరు? వైజాగ్. వైజాగ్. పిక్నిక్ అన్నావు కదా, బాయ్ ఫ్రెండ్ లేడా? ఉన్నాడు సార్, కానీ ఈ మధ్య మా ఇద్దరికి గొడవైంది సార్. ఏంటా గొడవ? స్మోక్ చేయొద్దని చెప్పాను సార్, అయినా స్మోక్ చేశాడు. దానికే గొడవ? తను చాలా చైన్ స్మోకర్ సార్, అందుకే లవ్ బ్రేకప్ చెప్పేశాను. ఈ మధ్య ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా తయారయ్యారు. కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తేలేదని చెప్పి విడాకులు తీసుకునే స్థాయికి ఎదిగారు. మీకు డైవర్స్ అయింది. డివోర్సా? హలో డేవిడ్ బాయ్. హలో సార్, ఎలా ఉన్నావు? నా సైడ్ కొంచెం బాగోలేదు సార్. నా సైడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎలా సార్? ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చా. ఏదైనా గిఫ్ట్ కూడా ఇచ్చేయండి సార్. తీసుకుంటుందంటావా? ఫోన్ ఇవ్వండి. ఏంటి ఫోన్ గిఫ్ట్ ఇవ్వమంటావా? కాదు సార్, దాంతో మాట్లాడతాను. ఫోన్ ఇవ్వండి. ఓకే, మా ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడండి. హలో. ఏ అమ్మాయి? సారు చాలా స్ట్రిక్ట్. సీనియరు సిన్సియరు. సార్ ఏదడిగినా ఇచ్చేసి సరేనా? ఓకే సార్. ఓకే. సార్ ఓకే అందా? ఓకే అంటే 1 కిస్ అన్నమాట. మిస్ అవ్వకుండా జీప్ దిగేలోపు మీ మిస్సెస్ అయిపోవాలి. ఓకే. బై ద వే, వెహికల్ ఆచూకీ ఏమైనా దొరికిందా సార్? ఆ వెహికల్ ఎటువైపు వెళుతుందో పక్కా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. వెరీ గుడ్ సార్. నాకు తెలుసు మీరు ఎలాగైనా దీన్ని సాధిస్తారని. దాన్ని చేజ్ చేయడానికే ఇప్పుడు వెళ్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చచ్చిన మనిషిని నమ్మకూడదు. నమ్మితే చచ్చినట్టే లెక్క. కనిపించే ముఖం, వినిపించే మాట అంతా మాయ. వాడి లోపల ఉన్నవాడు వాడికి తప్ప మరెవ్వరికీ తెలవడు. తెలిసేలోపు మనముండం. నా మరణ మృదంగం నాకు వినిపిస్తుంది. రైలు కూతలా.